టోటల్గా కంప్లీట్ అయిన యూనిక్ అండ్ ఎలిగెంట్ స్లాంటింగ్ ఆర్చ్ చూసారా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆసియా క్రియేషన్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంకొక కొత్త డిజైన్ని నేర్చేసుకుందాం ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దామా ఫ్రెండ్స్. సో ఫస్ట్గా మనము క్లాత్కి థ్రెడ్ని అటాచ్ చేసుకుందాము. క్లాత్కి థ్రెడ్ని అటాచ్ చేసుకున్న తర్వాత పక్కనే 4 సింగిల్ క్రోషాస్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 4 సింగిల్ క్రోషాస్, లేకుంటే మీకు కొంచెం లూజ్గా వస్తుంది అని అనుకుంటే పక్కనే ఇంకొక సింగిల్ క్రోషాని వేసుకోండి. సో ఇక్కడ 4 సింగిల్ క్రోషా అని చెప్పాను కదా, సారీ అండి, 4 చైన్ లాక్స్ వేసుకోవాలి. 1 2 3 4 చైన్ లాక్స్ వేసుకున్న తర్వాత క్లాత్కి థ్రెడ్ని అటాచ్ చేసుకోవాలి. ఇది ఎక్కడికి వస్తుందో అక్కడ చూసేసి మనం కరెక్ట్గా అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డబల్ క్రోషాని వేసుకోవాలి. ఇప్పుడు డబల్ క్రోషాని వేసుకోవాలండి. నీడిల్ పైన ఒకసారి దారాన్ని తీసుకొని ఇది ఎక్కడికి వస్తుందో అక్కడికి కాకుండా కొంచెం పక్కలో ఇలా క్రాస్గా నీడిల్ పెట్టుకొని ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఎందుకంటే మనం వేసేది స్లాంటింగ్ ఆర్చ్ కాబట్టి ఇది క్రాస్గా రావాలి. ఇలా టూ లూప్స్ నుంచి ఒకసారి, నెక్స్ట్ 2 లూప్స్ నుంచి ఒకసారి ఇలా వేసుకున్న తర్వాత మరి 2 చైన్ లాక్స్ వేసుకోవాలి. ఇలా 2 చైన్ లాక్స్ వేసుకున్న తర్వాత పక్కనే డబల్ క్రోషాస్ వేసుకుంటూ వెళ్ళాలి. ఈ గ్యాప్లో మనం ఇక్కడ డబల్ క్రోషా వేసుకున్న తర్వాత వచ్చి ఉంటుంది కదా, ఈ గ్యాప్లో మనము డబల్ క్రోషాస్ వేసుకుంటూ వెళ్ళాలి. అది ఫిల్ అయ్యేంత వరకు మనము వేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. అది టోటల్గా ఫుల్ అయిపోయిన తర్వాత మనం కౌంట్ చేసుకోవాలి ఎన్ని డబుల్ క్రోషాస్కి ఇది ఫిల్ అయ్యింది అని. నెక్స్ట్ దానికి కూడా మనము అన్నీ డబుల్ క్రోషాస్ వేసుకోవాలి. మనము ఒకదానికి ఎక్కువ ఒకదానికి తక్కువ వేసుకుంటే డిజైన్ అంతా ఎక్కువ తక్కువ అయిపోతుంది ఫ్రెండ్స్. అందుకని మనం ఫస్ట్ లూప్లో ఎన్నైతే తీసుకున్నామో సెకండ్ ఇంకా లాస్ట్ చివరి వరకు మనము ఒకే రేంజ్లోనే మనము డబుల్ క్రోషాస్ వేసుకుంటూ వెళ్ళాలి. మనం దారాన్ని కొంచెం గట్టిగా లాగి పెట్టుకుంటే ఫినిషింగ్ అనేది క్లీన్గా వస్తుంది ఫ్రెండ్స్. నేను పదే మరీ చెప్తున్నాను, దారాన్ని లూజ్ పెట్టుకుంటే ఫినిషింగ్ అనేది సరిగా రాదు. చూడండి, లాస్ట్ ఇంకొకటి. సో ఇలా వేసుకున్న తర్వాత మనం దీన్ని కౌంట్ చేసుకుందాం ఎన్ని డబుల్ క్రోషాస్ వచ్చాయో అనేది. ఫస్ట్ ఈ 2 చైన్ లాక్స్ వదిలేసి తర్వాత నుంచి కౌంట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 1 2 3 4 5 6 7 డబుల్ క్రోషాస్ వచ్చాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది ఎక్కడికి వస్తుందో అక్కడ చూసేసి మనము అక్కడికి లాక్ చేసుకోవాలి. ఇలా లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చైన్ లాక్స్ వేసుకుంటూ వెళ్ళాలి. 1 2 3 4 5
5 చైన్ లాక్స్ వేసుకున్నానండి. ఇప్పుడు మనము క్లాత్ని ఇలా బ్యాక్కి టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ చివరిలో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ గ్యాప్లో వచ్చేసి మనము 5 చైన్ లాక్స్ని లాక్ చేసుకోవాలి. ఇలా లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము 2 చైన్ లాక్స్ వేసుకోవాలి. 2 చైన్ లాక్స్ వేసుకొని మరి క్లాత్ని టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పక్కన మనము డబల్ క్రోషాని వేసుకోవాలి. అంటే మనం ఈ 5 చైన్ లాక్స్ తీసుకున్నాం కదా, ఈ 5 చైన్ లాక్స్ గ్యాప్లో వచ్చేసి మనము డబల్ క్రోషాస్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. టూ లూప్స్ నుంచి ఒకసారి అండ్ 2 లూప్స్ నుంచి ఒకసారి. ఇలానే టోటల్గా 5 చైన్ లాక్స్ గ్యాప్లో ఎన్ని పడతాయో అన్ని డబల్ క్రోషాస్ని మనము వేసుకుంటూ వెళ్ళాలి. దీనికి బీడ్స్ ఏం అవసరం లేదండి, ఓన్లీ థ్రెడ్డే యూజ్ చేసుకోగలము. మీకు బీడ్స్ కావాలి అనుకున్నా కూడా మధ్య మధ్యలో ఒక బీడ్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా టోటల్గా ఫిల్ చేసుకోండి డబల్ క్రోషాని. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను రిప్లై కూడా ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని కౌంట్ చేసుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఇంకొకటి వేసుకుందాం ఫ్రెండ్స్. 12 వేసుకున్న తర్వాత మనము ఇది ఎక్కడికి వస్తుందో అక్కడ చూసేసి మనము క్లాత్కి లాక్ చేసుకోవాలి. సో చూడండి, మనకి స్లాంటింగ్ ఆర్చ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో చూసారా, చాలా నీట్గా వచ్చింది కదండి. ఇప్పుడు మనకి ఇక్కడ బీడ్ కావాలి అనుకుంటే బీడ్ యాడ్ చేసుకోవచ్చు, వద్దు అనుకుంటే మరి నెక్స్ట్ అలానే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. పక్కనే ఇంకొక లాక్ వేసుకొని డబల్ క్రోషాని వేసుకోవాలి. సో సేమ్ ఆర్చ్ అనేది మనము రిపీట్ చేసుకోవాలి. ఫస్ట్ 2 లూప్స్ నుంచి ఒకసారి, నెక్స్ట్ 2 లూప్స్ నుంచి ఒకసారి, నెక్స్ట్ వచ్చేసి 2 చైన్ లాక్స్, ఆ తర్వాత మనము 7 డబల్ క్రోషాస్ వేసుకోవాలి. ఇలా మనము ఇలా 3 కావాలి అనుకుంటే 3 వేసుకోవచ్చు, లేదా మాకు కుచ్చు అనేది దగ్గరగా కావాలి అనుకుంటే 2 ఆర్చెస్ వేసుకొని వెళ్ళొచ్చు. 2 ఆర్చెస్ వేసుకుంటే కుచ్చులు అనేవి చాలా దగ్గరగా పడతాయి. వద్దు మాకు దూరంగా కావాలి అనుకుంటే 3 ఆర్చెస్ వేసుకొని వెళ్ళొచ్చు. సో సెకండ్ ఆర్చ్ కూడా వేసేసాను. సో చూడండి, మీకు దగ్గరగా కావాలంటే మరి ఇలానే పక్కన ఇంకొక ఆర్చ్ని వేసుకుంటే కొంచెం దూరంగా కుచ్చు వస్తుంది. నాకు 2 చాలు, దగ్గరగా కావాలి కుచ్చులు అంటే మీరు 2 వేసుకొని
వెళ్ళండి. శారీ మొత్తం అలానే కంప్లీట్ చేసుకోండి. మరి దీనికి కుచ్చు కట్టిన తర్వాత ఈ డిజైన్ ఎలా కనిపిస్తుందో చూద్దామా. అలాగే మీరు ఇక్కడ బీడ్ యాడ్ చేసుకోవాలన్నా కూడా ఒక చిన్న బీడ్ని యాడ్ చేసుకోవచ్చు. కుచ్చు కట్టిన తర్వాత ఎలా ఉంటుందో మనము చూసేద్దాము. సో చూడండి ఫ్రెండ్స్, కుచ్చు కట్టిన తర్వాత ఈ డిజైన్ లుక్ ఎలా ఉందో. బాగుంది కదా. సింపుల్గా, ఈజీగా, తొందరగా అయిపోయే డిజైన్ అండి ఇది. మీరు ఒక్క రోజులో కావాలంటే వేసుకోగలరు. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఒక 2 to 3 hours చాలండి, వేసేస్తారు. బాగా అలవాటైతే మాత్రం తొందరగా అయిపోతుంది. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే, మీరు ఎన్ని ఎక్కువ కుచ్చులు వేస్తుంటే మనకి అంతగా ప్రాక్టీస్ అయిపోతుంది, అంతగా ఫాస్ట్గా వేయడం కూడా వస్తుంది. సో మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నా వీడియో ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. సో వాళ్ళకు కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మరి కలుద్దాం.